హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా బాగా టేస్టీగా సూట్ అయిపోయే కర్రీ వంకాయ బజ్జీ. మేమైతే వంకాయ పుల్లగూర అంటాము, మీరు వంకాయ బజ్జీ అని కూడా అంటారు. ఈ కర్రీని రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు. మేమైతే వంకాయ పుల్లగూర అంటాం దీన్ని. మీరేమంటారు నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఈ విధంగా చేసుకోండి, నేను చూపించిన విధంగా టేస్ట్ కుదురుతుంది మీకు. సంగట్లోకి అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీలో కానీ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీకు రాగి సంగట్లో కూడా సూట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఈ వంకాయ పులిగూరని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను 1/2 కిలో వంకాయలు తీసుకొని అలా 2 ముక్కలుగా కట్ చేసి ఉప్పు వాటర్లో నానబెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కకి తీసాను. చూశారు కదా, చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి, బాగుంటుంది లేత వంకాయలు. ఇవి ఆల్రెడీ గింజతో వచ్చినవి ఉన్నాయండి, చిన్న చిన్నవి ఉన్నా కూడా గింజ అనేది ఉంది. లేత వంకాయలు తీసుకున్నాను ఒక 1/2 కిలో. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్లో వేసుకుందాము. అలాగే ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఈ వంకాయ పుల్లగూరకి కొద్దిగా టమాటా క్వాంటిటీ కానీ ఏవైనా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చి మామిడికాయ అండి, పుల్ల మామిడికాయ ఒక సగం ముక్క వేసాను. మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది అందుకనేసి ఒక కాయలో సగం ముక్క వేసాను తొక్కు తీసి. ఈ మామిడికాయ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. అలాగే కారం లేని పచ్చిమిర్చి అండి, ఎక్కువ స్పైసీ లేదు, తక్కువ ఉంది. ఒక 20 వరకు తీసుకొని అలా 2 ముక్కలుగా తుంపి వేస్తున్నాను పచ్చిమిర్చి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక 20 వరకు అలా అడ్డంగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 4-5 రెమ్మలంతా చింతపండు అండి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ టమాటా మనం పచ్చి మామిడికాయ అన్నీ వేసుకున్నాం కదా, పుల్ల మామిడికాయ, అందుకనే చూసి తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. చింతపండు 4 రెమ్మలంత అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్లాస్ నిండుగా కొద్దిగా తక్కువ వాటర్ వేసుకుందాం, ఎక్కువ కూడా అవసరం లేదు. మనకు ఆ గ్లాసులోకి వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువైనా కూడా బాగుండదు, పైకి వచ్చేస్తాయి వాటరు. ఇప్పుడు మన రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే అన్ని పులుపుకి సంబంధించినవి కాబట్టి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. నేను 1.5 స్పూన్ వరకు ఉంటుంది కల్లుప్పు వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందామండి, ఎక్కువ రాకూడదు. ఒక్క విజిల్ వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ ఉడికితే మళ్ళీ పిసిరు అయితే ఈ కర్రీ బాగుండదు. విజిల్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఒక విజిల్ తర్వాత చూసారు కదా, మన ఆవిరికి ఒక విజిల్కి కరెక్ట్గా సరిపోయింది, ఉడికిందనమాట. చూసారు కదా, మనకి వాటర్ అనేది కూడా ఎక్కువ లేవు. ఇప్పుడు దాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పులుకుగా మెత్తగా మెదుపుకుందాము. మెత్తగా అంటే అదేండి, కొంచెం పులుకుగా మెదుపుకుందాము. నేను చూపించిన విధంగా మెదుపుకోండి, సరిపోతుంది. చూసారు కదా, మధ్యలో అలా మరీ మెత్తగా లేకుండా, తినేటప్పుడు కూడా మనకి బాగుండాలి కాబట్టి. ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఒక 10 గింజల వరకు మెంతులండి, అన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ ఉంటాయి. వేసుకొని ఒకసారి అలా కలుపుకుందాము. మెంతులు ఒక 10 గింజలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఆనియన్ అలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే వెల్లిపాయల్ని 4-5 రెమ్మలు అలా కచ్చపచ్చి దంచి వేస్తున్నాను, పొట్టు తీయకుండా. అలా కరివేపాకు ఒక 2 రెమ్మలంతా. ఇవన్నీ కూడా మనకి మంచి రంగు రావాలి. ఒక 2 ఎండుమిర్చి అలా తుంపి వేసాను. ఆవాలు చిట్టుపట్లాడి మంచి రంగు రావాలండి. చూసారు కదా, ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పప్పుని అందులో వేసేద్దాము. పప్పు కాదు, అదే పుల్లగూరని పప్పులో కూడా వేస్ట్ చేస్తుంటారండి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా ఒట్టిగా మనము వంకాయలతోటి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న గ్లాస్ నుండి వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకోండి. మనకి రాగి సంగట్లు అద్దుకోవడానికైనా మనకు ముద్దకు రావాలి కదా కర్రీ అనేది, అందుకనేసి ఎక్కువ వాటర్ వేయకూడదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ఈ పుల్లగూర అనేది రెడీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఉప్పుని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోకపోతే 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది కర్రీ అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.